హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఇప్పటికే మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చాలా థ్యాంక్స్. ఇంతవరకు మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళితే, మనందరం కూడా ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటాం. మనం ట్రైన్ జర్నీ ఎర్లీగా ప్లాన్ చేస్తే మనం టికెట్స్ పొందడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అర్జెంటుగా ట్రావెల్ చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు మనం తత్కాల్ టికెట్స్ బుక్ చేస్తాం. కానీ తత్కాల్ టికెట్ బుక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం ఆన్లైన్లో బుక్ చేసినా లేదా స్టేషన్కి వెళ్ళి బుక్ చేసినా మనకి 100% టికెట్ దొరికేస్తుందన్న గ్యారంటీ ఉండదు. అందువల్ల తత్కాల్ టికెట్ బుక్ చేసే ముందు ఇప్పుడు నేను చూపించబోయే పద్ధతిని ట్రై చేస్తే కన్ఫర్మ్ టికెట్ దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా సింపుల్ లాజిక్. ఈ పద్ధతిని యూజ్ చేస్తే ఎవరైనా ఈజీగా కన్ఫర్మ్ టికెట్స్ పొందొచ్చు. మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయడానికి చాలా వెబ్సైట్స్ యూజ్ చేస్తాం. కానీ ఈరోజు నేను ఐఆర్సిటిసి వెబ్సైట్ని యూజ్ చేయబోతున్నాను. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే నేను ఐఆర్సిటిసి వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూస్తే స్టేషన్స్ కూడా సెలెక్ట్ చేసి ఉంచాను, డేట్ కూడా సెలెక్ట్ చేశాను. ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ 15th జూలై సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ పేజ్లో అవైలబిలిటీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసారు కదా, ఆ రూట్లో ఉన్న ట్రైన్స్ అన్ని చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఈచ్ ట్రైన్కి క్లాసెస్ చూపిస్తుంది. ఏ రోజు ఆ ట్రైన్ ఉందో కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు నేను విశాఖ ఎక్స్ప్రెస్ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏ ట్రైన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ 2 స్టేషన్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కేవలం ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఈ ఫ్రమ్ 2 స్టేషన్స్ డేట్ అలాగే ట్రైన్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రైన్ బుక్ చేసేటప్పుడు ఈ పద్ధతిని యూజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం కన్ఫర్మ్ టికెట్ దొరుకుతుంది అనమాట మనకి. ఇప్పుడు నేను విశాఖ ఎక్స్ప్రెస్లో స్లీపర్ క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అవైలబిలిటీ చూపిస్తుంది. 15th మనకి ఆర్ఏసీ చూపిస్తుంది. మనం కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఆర్ఏసీ టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ కన్ఫర్మ్ టికెట్ కావాలి అనుకుంటే మీరు మీ బ్రౌజర్లో కన్ఫర్మ్ టికెట్ అని కీ చేయండి. కీ చేసి సెర్చ్ చేస్తే మీకు చూసారు కదా, www.confirmtkt.com అనే వెబ్సైట్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. మీకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రమ్ 2 స్టేషన్స్ కీ చేయండి. కీ చేసిన తర్వాత జర్నీ డేట్ కూడా సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను విశాఖపట్నం సికింద్రాబాద్ 15th సెలెక్ట్ చేశాను. మీరు ఐఆర్సిటిసిలో చూస్తే నేను విశాఖపట్నం సికింద్రాబాద్ 15th జూలై సేమ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫ్రమ్ 2 డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయాలి. మనం విశాఖ ఎక్స్ప్రెస్కి వెళ్దాం అనుకుంటున్నాం. అందువల్ల ఇక్కడ విశాఖ ఎక్స్ప్రెస్ ఉందో చూసారు కదా, ఇక్కడ మనకి ఆర్ఏసీ 4 అని చూపిస్తుంది. ఐఆర్సిటిసి వెబ్సైట్లో కూడా మనకి ఆర్ఏసీ 4 చూపిస్తుంది. అయితే మీరు అనుకోవచ్చు, రెండింటిలో సేమ్ ఉంది కదా, ఈ వెబ్సైట్ వల్ల యూజ్ ఏంటని. ఇక్కడ మీరు ఒక బల్బ్ కనిపిస్తుంది చూసారు కదా, ఈ పక్కన చూడండి, బుక్ 2 టికెట్స్ విశాఖపట్నం టు విజయవాడ జంక్షన్ అండ్ విజయవాడ జంక్షన్ టు సికింద్రాబాద్ జంక్షన్ అండ్ చేంజ్ యువర్ సీట్ అట్ విజయవాడ. మీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను, అయినా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది మనకి 2 టికెట్స్ బుక్ చేయమంటుంది. ఒకటి విశాఖపట్నం టు విజయవాడ జంక్షన్, రెండవది విజయవాడ జంక్షన్ నుంచి సికింద్రాబాద్కి. అయితే మీరు ట్రైన్ మారవలసిన అవసరం లేదు. సేమ్ ట్రైన్లో మీరు సీట్ మారితే సరిపోతుంది అనమాట. ఇలా చేయడం వల్ల మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ అవ్వచ్చు, కానీ మీకు కన్ఫర్మ్ టికెట్ అనేది దొరికేస్తుంది. ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ అవైలబుల్ అని ఉంది చూసారు కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మనకి టిప్ 1, టిప్ 2, టిప్ 3 కనిపిస్తున్నాయి. టిప్ 1 విశాఖపట్నం టు విజయవాడ జంక్షన్ టు సికింద్రాబాద్. ఇక్కడ చూస్తే మనకి విశాఖపట్నం టు విజయవాడ జంక్షన్ బుక్ చేస్తే మనకి ఆర్ఏసీ 1 వస్తుంది. విజయవాడ జంక్షన్ టు సికింద్రాబాద్ జంక్షన్ బుక్ చేస్తే ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ 22 వస్తుంది అనమాట. అయితే మనకు కన్ఫర్మ్ టికెట్ కావాలి, అప్పుడు మనకి ఆప్షన్ పనిచేయదు. సెకండ్ టిప్ చూడండి. సెకండ్ టిప్ చూస్తే విశాఖపట్నం టు గుంటూరు జంక్షన్ టు సికింద్రాబాద్. ఓకే, ఇప్పుడు చూడండి, విశాఖపట్నం టు గుంటూరు జంక్షన్ బుక్ చేస్తే మనకి ఇంకా 38 అవైలబుల్గా ఉన్నాయి. అలాగే గుంటూరు జంక్షన్ నుంచి సికింద్రాబాద్ బుక్ చేస్తే మనకి 4 అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనం తొందరగా కనుక ఈ విధంగా టికెట్ బుక్ చేస్తే మనకి కన్ఫర్మ్ టికెట్ దొరికేస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం సీట్ మారుతాం సేమ్ ట్రైన్లో, ట్రైన్ మారవలసిన పని లేదు. 2 టికెట్స్ కూడా సేమ్ ట్రైన్ బుక్ చేస్తాం, సేమ్ డేకి బుక్ చేస్తాం. కేవలం సీట్ మారితే సరిపోతుంది అనమాట. ఇలా చేయడం వల్ల మనకి కొంచెం ప్రైస్ అనేది పెరుగుతుంది, కానీ కన్ఫర్మ్ టికెట్ దొరుకుతుంది అనమాట. ఇక మూడో టిప్ చూద్దాం. మూడో టిప్ ఏంటంటే, విజయనగరం జంక్షన్ టు సికింద్రాబాద్ జంక్షన్. యాక్చువల్గా మనం విశాఖపట్నం టు సికింద్రాబాద్ జర్నీ చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీరు విజయనగరం నుంచి టికెట్ బుక్ చేస్తే కనుక
సింగిల్ టికెట్ లో మీకు ఈ టికెట్ బుక్ అయిపోతుంది. అవైలబిలిటీ 169 ఉంది. చూసారు కదా, ఈ వెబ్సైట్ చాలా ఉపయోగకరం. అయితే ప్రతిసారి మనకి సింగిల్ టికెట్ దొరకపోవచ్చు. ఇక్కడ టిప్ 2 లో చూపించినట్టు స్ప్లిట్ అయ్యి టికెట్ రావచ్చు అనమాట. దీనివల్ల కొంచెం ప్రైస్ పెరుగుతుంది. యాక్చువల్ గా మనకి టికెట్ 365, కానీ మనం సెకండ్ టిప్ యూజ్ చేస్తే కనుక 245 ప్లస్ 190 435 అవుతుంది. జర్నీని బట్టి ఈ అమౌంట్ 50, 100, 200 ఎంతైనా పెరగచ్చు. కానీ మనకి తత్కాల్ కాకుండా కన్ఫర్మ్ టికెట్ ముందే బుక్ అవుతుంది. ఒకవేళ ఈ పద్ధతి కూడా పనిచేయకపోతే మీరు తత్కాల్ టికెట్ బుక్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు లాస్ట్ది విజయనగరం టు సికింద్రాబాద్ అంటే విశాఖపట్నం కాకుండా విశాఖపట్నం కన్నా ముందున్న స్టేషన్ నుంచి బుక్ చేస్తే 365 బదులు 385 అవుతుంది. ఇక్కడ కేవలం 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేయడంతో మీకు కన్ఫర్మ్ టికెట్ దొరికేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు చాలా సింపుల్ గా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చు. ఇక్కడ నేను చూపించిన స్టేషన్స్, డేట్స్ అన్ని కూడా కేవలం మీకు ఎగ్జాంపుల్ గా చూపించడం కోసం మాత్రమే. మీరు ఏ స్టేషన్స్ అంటే ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్ డేట్స్ ఏమైనా చూస్ చేయొచ్చు. మీరు ఐఆర్సిటిసిలో అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత ఈ కన్ఫర్మ్ టీకేటీ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ అవైలబిలిటీ చెక్ చేయండి. ఇక్కడ చూపించినట్టు మళ్ళీ మనం ఐఆర్సిటిసిలోనే టికెట్స్ బుక్ చేస్తాం. ఇక్కడ టిప్ 2 యూజ్ చేస్తే నేను విశాఖపట్నం టు గుంటూరు ఒక టికెట్ బుక్ చేస్తాను. తర్వాత గుంటూరు టు సికింద్రాబాద్ జంక్షన్ ఒక టికెట్ బుక్ చేస్తాను. అలా చేయడం వల్ల సేమ్ ట్రైన్ లో నేను సీట్ మారి డెస్టినేషన్ చేరుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి ఈ టిప్ 3 చూపించిన విధంగా మనం బోర్డింగ్ అయ్యే స్టేషన్ కన్నా కొంచెం ముందు స్టేషన్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని కొంచెం అమౌంట్ ఎక్కువ పే చేసి మన డెస్టినేషన్ ఈజీగా చేరుకోవచ్చు. మనందరం కూడా ట్రైన్ జర్నీ చేస్తాం. ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసినట్టయితే మీరు చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా మంచి బెటర్ వే అని తెలిస్తే తప్పనిసరిగా కామెంట్స్ సెక్షన్ లో తెలియచేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ అది హెల్ప్ఫుల్ గా మారొచ్చు అనమాట. నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఆ విధంగా కూడా మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.